వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యాక్చువల్‌గా నిన్నటి వీడియోలో ఒక సిస్టర్ అయితే ఆర్మ్ లూజ్ వచ్చేసి 19.5 ఇంచెస్ ఉన్నప్పుడు బ్లౌజ్‌ని ఏ విధంగా కట్ చేయాలి అని అడిగారు. బట్ నాకైతే ఇంకా ఈ రోజు అర్జెంట్‌గా ఈ 2 బ్లౌజెస్ అయితే కటింగ్ చేసి స్టిచ్చింగ్ రేపటికల్లా కంప్లీట్ చేయాల్సి ఉంది. సో, ఆ సైజ్ బ్లౌజ్ అయితే నేను చేస్తాను వీలు చూసుకొని. ఫస్ట్ అయితే ఇది చూడండి. దీనికన్నా అంటే మీరు అడిగిన దానికన్నా ఇది ఒక హాఫ్ ఇంచ్ తేడా అన్నమాట. అయినప్పటికీ దాన్ని ఎలా చేసుకోవాలన్నది దీనిలో ఇంక్లూడ్ చేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఏం లేదు. జస్ట్ మనం చిన్న చిన్న తేడా ఉంటుంది అంతే మనకి మెయిన్‌గా. సైజెస్ బట్టి తేడా ఉంటుంది. మన బ్లౌజ్ కటింగ్ మెయిన్‌లీ ఏంటంటే ఆర్మ్ లూజ్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట మొత్తం మీద. మీరు ఇక్కడ చెస్ట్ లూజ్ కూడా 40 ప్లస్ అని చెప్పినట్టు నాకు గుర్తనమాట. పెద్దగా ఐడియా లేదు. బట్ ఇక్కడ ఏంటంటే మీరు చెప్పిన ఆర్మ్ లూజ్ అయితే నాకు అలా ఖచ్చితంగా గుర్తుండిపోయింది. సో, ఇక్కడ చూడండి ఏ సైజ్ బ్లౌజ్‌కైనా సరే ఫస్ట్ మనం కొన్ని మెజర్‌మెంట్స్ కామన్‌గా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ కామన్‌గా తీసుకోవాల్సిన మెజర్‌మెంట్స్ అండ్ మీరు అడిగిన దానికి ఏ విధంగా మెజర్ చేసుకోవాలనేది ప్రతి ఒక్కటి కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి. సో, అలాగే ఫస్ట్ టైం ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇక్కడ నేను 2 బ్లౌజెస్‌ని కూడా ఒకేసారి కట్ చేస్తున్నానన్నమాట. చెప్పాను కదా కొంచెం అర్జెంట్ అనేసి. సో, ఇలాంటప్పుడు ఒకే కస్టమర్ అయినప్పుడు నేను ఎక్కువగా యూజ్ చేసే మెథడ్ అన్నమాట ఇది. సో, చూడండి ఇక్కడ మనం ఇలా చెక్ చేసుకోవాలి. ఇవన్నీ కవర్ అవ్వాలన్నమాట. ఇక్కడ మనకి ఇది చాలా తక్కువగా ఉంది కదా. సో, ఆ తక్కువగా ఉన్న దాని దగ్గర వరకు కూడా నేను స్కేల్ ఇలా పెట్టుకొని స్ట్రైట్ ఒక లైన్ అయితే డ్రా చేశాను హెచ్చు తగ్గులు లేకుండా ఉండడం కోసం. సో, ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దీన్ని అందరినీ నీట్‌గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇలా నీట్‌గా కటింగ్ చేసుకోవాలి. సో, ఇలా కట్ చేసుకున్నాను కదా. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది ఏ సైజ్ బ్లౌజ్ అయినప్పటికీ కూడా ఫస్ట్ మనం మార్కింగ్ చేసుకోవాల్సింది ఏంటంటే హ్యాండ్ యొక్క హైట్ అండ్ అలానే హ్యాండ్ లూజ్ ఇవన్నీ కూడా బ్లౌజ్ ఆధారంగానే మనం మార్కింగ్ చేసుకుంటాము. చూడండి ఇక్కడ షోల్డర్ జాయింట్ ఎక్కడైతే ఉందో షోల్డర్ జాయింట్ నుండి కింద వరకు కూడా ఎంత ఉందో అన్నది ఒకసారి చెక్ చేసుకుందాము. చూస్తున్నారు కదా ఇక్కడ నాకు కరెక్ట్ గా 6.5 ఇంచులు అయితే వచ్చింది. ఇక్కడ నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుతున్నాను అనమాట. ఎందుకంటే మనకి పై వైపున కింద వైపున హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం కావాలి కదా. సో, మొత్తం మీద 7.5 ఇంచులకి అయితే మార్కింగ్ చేశాను. సో, ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ చేశాను కదా. ఈ 2 మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్ తో స్ట్రైట్ ఇలా ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అన్నది ఇలా మీరు డైరెక్ట్ గా బ్లౌజ్ యొక్క హ్యాండ్ అయినా పెట్టి మార్కింగ్ చేసుకోవచ్చు. లేదంటే టేప్ తో కొలుచుకొని అయినా పెట్టుకోవచ్చు. చూడండి ఎంత వచ్చిందో చూస్తాను. ఇక్కడ నాకు ఎగ్జాక్ట్ గా ఇలా చూడండి. ఎగ్జాక్ట్ గా మనకి ఇక్కడ ఎంతంటే 5.6 ఇంచెస్ అట్లా వచ్చిందనమాట. చూస్తున్నారు కదా. సో, ఇలా అయితే పెట్టాను. చూడండి ఇప్పుడు ఎక్స్ట్రా 2 ఇంచులు ఖర్చు కోసం అయితే మార్క్ చేశాను. ఇది మెయిన్ గా మనకి ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే ఇది కామన్ గా ఉంటుంది. సో, ఇప్పుడు మనం ఇది ఏ సైజు అన్నది తెలుసుకోవాలి. ఏ సైజు తెలుసుకోవాలంటే మన బ్లౌజ్ ఉంటుంది కదా. ఆదికి ఏ బ్లౌజ్ అయితే ఇచ్చారో సో ఆ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ లో సో ఇలా ఇది ఏ సైజ్ బ్లౌజ్ తెలుసుకోవడానికి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కి తీసేసుకోండి. ఇలా రిటర్న్ తిప్పుకోండి. మీకు కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా మెజర్మెంట్ తెలియాలి అంటే ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మీకు షోల్డర్ జాయింట్ తెలియట్లేదు కదా. చిన్నది అటాచ్మెంట్ అయితే చేసామన్నమాట. సో, అందుకని మీకు తెలియట్లేదు. సో, ఇటు సైడ్ చూపిస్తాను చూడండి. సో, మనం బ్యాక్ సైడ్ కి ఇలా నీట్ గా తిప్పేసుకోండి. ఇలా తిప్పుకున్న తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ కుట్ అనేది కనిపించడం లేదు కాబట్టి నేను ఇక్కడ మీకు క్లియర్ గా తెలియడం కోసం జస్ట్ ఇక్కడ ఒక లైట్ మార్కింగ్ అయితే చేశాను. ఇక్కడ ఉందన్నమాట ఫస్ట్ కుట్టు. సో, చూడండి ఇప్పుడు షోల్డర్ జాయింట్ ఏదైతే ఉందో ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఇక్కడ కుట్టు ఉంది కదా మనకి కుట్టు పక్క నుండే చెక్ చేసుకుంటా ఇలా చెక్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ నాకు 8.5 ఇంచులు అయితే వచ్చింది. సో, ఇటు సైడ్ ఏంటంటే నాకు అంత కంఫర్ట్ గా అనిపించట్లేదు. మరొకసారి ఇటు సైడ్ మీ అందరికీ చూపిస్తాను క్లియర్ గా. సో, చూడండి ఇక్కడ మనకి షోల్డర్ జాయింట్ అనేది ఉందన్నమాట. సో, ఇక్కడ ఇలా స్ట్రైట్ గా పట్టుకోవాలి మనం. ఇలా పట్టుకొని జస్ట్ ఈ కుట్టు ఏదైతే ఉందో దీని పక్క నుండి చెక్ చేసుకుంటూ రావాలి. ఇది ఎగ్జాక్ట్ గా పావు తక్కువ 9 ఇంచెస్ అనమాట. అంటే 8.9 ఇంచెస్ అట్లా ఉంది. కొన్ని 8.8 ఇంచెస్ అనుకుందాం. మరొకసారి చూద్దాం. అంటే మనకి ఎగ్జాక్ట్ గా మెజర్మెంట్ అనేది తెలియాలి కదా. సో, అప్పుడే మనం ప్రతిదీ కూడా క్లియర్ గా కటింగ్ చేయగలుగుతాము. చూడండి ఇక్కడ నుండి ఇలా కట్టే స్టిచ్ ఏదైతే ఉందో దీని పక్క నుండి చెక్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ కుట్టు ఇక్కడ ఉందన్నమాట. 8.8 ఇంచెస్. సో, 8.8 ఇంచెస్ అనేది కరెక్ట్ మెజర్మెంట్. అంటే ఇది వచ్చేసరికి మనకి మీడియం సైజు బ్లౌజ్ అనమాట. ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ మనం హ్యాండ్ డౌన్ అనేది సైజ్ బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 3.5 ఇంచులు తీసుకుంటున్నాను. చూడండి అండ్ నిన్న మీరు అడిగింది అయితే 9.5 కదా. సో, అంటే మనకి ఇక్కడ ఆర్మ్ లూజ్ వచ్చేసరికి ఏదైనప్పటికీ 19 ఇంచులు ఎంత అడిగారు సంథింగ్. ఏదైనప్పటికీ ఇందులో ఆఫ్ మనకి 9.7 అట్లా వస్తుంది అనమాట. సో, 9 నుండి 10 మధ్యలో ఉందనుకోండి మీరు ఇక్కడ హ్యాండ్ డౌన్ అనేది 3.5 ఇంచులు తీసుకోండి. ఇక్కడ నాకు 8 నుండి 9 మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ నాకు హ్యాండ్ డౌన్ అనేది 8 నుండి 9 మధ్యలో ఉంది. అంటే 8.8 ఇంచెస్ కాబట్టి ఇక్కడ నేను 3.5 ఇంచులు తీసుకుంటున్నాను. సో, మీరు అడిగిన డౌట్ ప్రకారం ఈ హ్యాండ్ కి ఆఫ్ అయితే 9.7 ఇంచెస్. సో, మీరు ఇక్కడ హ్యాండ్ డౌన్ అనేది 3.5 ఇంచులు తీసుకోండి. ఇక్కడ నేను 3.5 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. సో, ఇది అర్జెంట్ బ్లౌజ్ అవడం వల్ల నేను ఫస్ట్ అయితే బ్లౌజ్ ని కటింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. అయినప్పటికీ మీరు అడిగిన డౌట్స్ కూడా క్లియర్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఆ సైజ్ బ్లౌజ్ కనుక వస్తే ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో చూడండి, ఇప్పుడు ఈ పై లైన్ నుండి కింద లైన్కి 8.8 ఇంచెస్ ఎక్కడైతే వస్తుందో ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అండ్ అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా అయితే మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇది ఇలా స్ట్రైట్గా పెట్టుకొని హాఫ్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేశాను. ఇప్పుడు ఇలా అనమాట, ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా ఇంతే, సేమ్ ఇదే విధంగా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా ఇంతే. ఇక్కడ ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే ఇలా మనం ఈ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి టేప్ని స్ట్రైట్గా పెట్టి హాఫ్గా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఈ కార్నర్లో ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను పావు తక్కువ 2 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. అండ్ మీరు అడిగిన ఆర్మ్ లూజ్ బట్టి అయితే ఇక్కడ 2 ఇంచులకి అయితే మార్క్ చేసుకోండి. సో ప్రాసెస్ అంతా కూడా సేమ్ ఒకలాగా ఉన్న చిన్న చిన్న డిఫరెన్స్ ఉంటుంది అనమాట అంతే. ఇక్కడ మీరు 2 ఇంచులు మార్క్ చేసుకోండి సరిపోతుంది. ఇది నాకు చిన్న సైజ్ కాబట్టి కొంచెం నేను పావు తక్కువ 2 ఇంచులకి అయితే మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కర్వ్ స్కేల్ని ఉపయోగించుకొని ఇలా షేప్ని అయితే డ్రా చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ ఏ సైజ్ అయినా సరే ఇక్కడ ఇంటూ సింబల్ వచ్చింది కదా, ఇక్కడ కిందకి ఒక 1/2 ఇంచ్ డౌన్ కి, అండ్ ఇక్కడ మన వైపుగా ఇక్కడ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ మన వైపుగా 1 ఇంచ్ కి ఏ సైజ్ అయినా సరే ఇదే విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కర్వ్ స్కేల్ ని ఉపయోగించి ఇలా మళ్ళీ రిటర్న్ తిప్పుకొని ఇలా పెట్టుకోవాలంతే. సో ఇప్పుడు నీట్ గా ఎలా అయితే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ మీదుగా కట్ చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. చూడండి, ఇలా నీట్ గా కట్ చేసుకోవాలి. పై మార్కింగ్ మీద నుండి కట్ చేయాలన్నమాట. ఇక్కడ మనం ఇక్కడ ఒక టక్ పెడుతున్నాను. అండ్ అలానే ఇక్కడ ఒక టక్. ఇప్పుడు ఇది ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే మనం లోతుగా ఏదైతే మార్క్ చేసామో ఆ లోతు పాటును అయితే కటింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి 2 హ్యాండ్స్ కాబట్టి ఒకదాని మీద ఒకటి ఇలా వేసేసుకుంటున్నాను. ఇలాంటి కటింగ్స్ ఏంటంటే మనకి ఏమైనా అర్జెంట్ బ్లౌజెస్ వచ్చినా లేదంటే ఏమైనా ఫెస్టివల్ టైమ్స్ లో మనకి ఎక్కువగా బ్లౌజెస్ వస్తూ ఉంటాయి కదా, ఒకే కస్టమర్వి ఒక 2-3 బ్లౌజులు రావడం, అలాంటి టైంలో మనకి కటింగ్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఇలా ఒకదాని మీద ఒకటి నీట్ గా పెట్టుకోవాలన్నమాట, కొంచెం కూడా అటు ఇటు కాకుండా. ఇప్పుడు లోతుగా మనం ఏదైతే పెట్టుకున్నామో ఈ లోతు పాటును అయితే కట్ చేసేస్తున్నాను. సో చూసారా, ఇప్పుడు ఈ మిడిల్లో ఒక చిన్న టక్ ఇస్తున్నాను, ఎందుకంటే మనకి లోతు ఎట్ సైడ్ పెట్టామో అన్నది తెలియాలి కదా, ఎటువైపు తీసామో అన్నది ఐడెంటిఫికేషన్ కోసం అనమాట. సో హ్యాండ్స్ అయితే కట్ చేసాం కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం మనం హ్యాండ్స్ ఎక్కడైతే కట్ చేసామో ఎగ్జాక్ట్ గా దానికి ఆపోజిట్ సైడ్ లో నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. సో ఈ బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం ఫోల్డింగ్ అనేది మన వైపుగా ఉండాలి, ఓపెనింగ్స్ అనేది మనకి ఆపోజిట్ సైడ్ లో ఉన్నట్లుగా చూసుకోవాలి. చూడండి, ఇలా రెండు కూడా ఒకదాని మీద ఒకటి పేరుస్తున్నాను, ఇలా పెట్టుకోవాలి. సో ఇదంతా కూడా నీట్ గా ఇలా చేసుకోండి. మీకు కొత్తగా కట్ చేస్తున్నా సరే క్లియర్ గా అర్థం అవ్వాలని ప్రతి ఒక్క పాయింట్ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నన్ను అడగండి కమెంట్స్ రూపంలో. మీ డౌట్స్ ప్రతి ఒక్కటి కూడా నేను క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాను. అండ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు కింద వైపును కూడా మనకి కొంచెం హెచ్చు తగ్గులా ఉంది కాబట్టి స్కేల్ తో స్ట్రైట్ గా ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింద వైపున ఎక్స్ట్రా ఉంది కదా, దీని అంతటి నీట్ గా కటింగ్ చేసేస్తున్నాను. సో ఇలా కట్ చేసిన దాన్ని సైడ్కి అయితే తీసుకుందాం. ఇప్పుడు మరలా మనం ఆది బ్లౌజ్ అయితే తీసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి మెయిన్ గా ఒక్క మెజర్మెంట్ తెలిస్తే సరిపోతుంది, మిగతాదంతా కూడా మన ఆది బ్లౌజ్ లోనే ఉంటుంది. సో ఒక్క మెజర్మెంట్ ఏంటి, మనం ఆది బ్లౌజ్ లో ఏ విధంగా మెజర్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చూపిస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ అయితే నేను ఈ బ్లౌజ్ ని ఇలా నార్మల్ గా తీసేసాను. ఇప్పుడు మనం ఇక్కడ హైట్ అనేది ఫస్ట్ మార్క్ చేసుకోవాలి. హైట్ చెక్ చేయడం కోసం ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి కింద వరకు దీని యొక్క హైట్ ఎంత ఉందో అనేది చెక్ చేస్తున్నాను. ఇక్కడ నాకు 13 ఇంచులు అయితే వచ్చింది. అండ్ నేను ఇక్కడ ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ అయితే పెంచుతున్నాను అనమాట నడుము హైట్. లేదంటే సో ఇక్కడ నాకు 13 ఇంచులు వచ్చింది కదా, 13 ఇంచులకు గాను అలాగే ఉంచేస్తున్నాను. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అనమాట, మనకి కింద వైపున పై వైపున ఖర్చు ఉంటుంది కదా, సో ఆ ఖర్చు కోసం అయితే ఎక్స్ట్రా 1 ఇంచ్ అయితే యాడ్ చేస్తున్నాను. అంటే 13 ఇంచులు వచ్చింది కాబట్టి మనం ఇక్కడ 14 ఇంచులకి అయితే మార్క్ చేసుకోవాలి. ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే ఇదే విధంగా మార్క్ చేసుకోవాలి. హైట్ అనేది మనకి హైట్ ఎంత అయితే వస్తుందో దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్ తో ఇలా స్ట్రైట్ గా లైన్ అయితే డ్రా చేసేస్తున్నాను. సో ఇలా డ్రా చేసాం కదా, ఇక్కడ చూడండి మనకి ఆర్మ్ లూజ్ వచ్చేసరికి 8.8 ఇంచెస్ అనమాట. సో దీనికి ప్లస్ 1 ఇంచ్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ 9.8 ఇంచెస్ అయితే అవుతుంది అనమాట. చూడండి, ఇవ్వండి 9.8 ఇంచెస్ ఒక మార్కింగ్. అండ్ అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులకి అయితే మార్క్ చేశాను. సేమ్ ఇదే విధంగా పై వైపును కూడా మనం ఇదే విధంగా మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఫోల్డింగ్ వైపును రెండు కూడా ఒకదాని మీద ఒకటి కరెక్ట్ ఎగ్జాక్ట్ గా ఉండాలి. ఇక్కడ కూడా 9.8 ఇంచెస్ ఒక మార్కింగ్. అండ్ అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు ఇలా మార్కింగ్ చేస్తాను కదా. ఇప్పుడు స్కేల్ తో స్ట్రైట్ గా లైన్స్ అయితే డ్రా చేసేస్తున్నాను. చూడండి, ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి నీట్ గా. ఇలా డ్రా చేసుకున్నాం కదా, ఇంతవరకు కూడా మనం ఇదే ప్రొసీజర్ లో మన ఆర్మ్ లూజ్ ఎంత అయితే ఉంటుందో దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకుని చెస్ట్ లూజ్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నేను నెక్ షోల్డర్ కలిపి 5.5 ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ 5.5 ఇంచులకి అయితే మార్క్ చేశాను. అండ్
నెక్ వచ్చేసరికి 2.5 ఇంచులకి అయితే మార్క్ చేసుకున్నాను. మీరు అడిగింది లార్జ్ సైజు. సో ఇక్కడ నెక్ షోల్డర్ కలిపి 5.7 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోండి. సో ఇక్కడ అనమాట మీకు వేరొక కలర్తో చూపిస్తాను. సో మీరు అడిగిన బ్లౌజ్ అంటున్నాను. మీరు ఏదైతే 19 సంథింగ్ చెప్పారో ఆర్మ్ లూజు దానికి 5.7 పెట్టుకోండి. అండ్ అలానే నెక్ వచ్చేసరికి 2.5, జస్ట్ ఒక పావు ఇంచ్ డిఫరెంట్ అనమాట. మీకు పెద్ద డిఫరెంట్ ఏమి ఉండదు. సో ఇది గమనించుకోండి. ఇక్కడ నేను ఇప్పుడు మనం నెక్ షోల్డర్ ఎంత అయితే మార్క్ చేస్తామో దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి మనం మార్క్ చేసుకోవడమే. అది ఏ సైజ్ అయినా కానివ్వండి. మనం ఇక్కడ 6 తీసుకుందాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇక్కడ మనం 6.5 అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను నెక్ షోల్డర్ కలిపి 5.5కి మార్క్ చేశాను కాబట్టి ఈ చంక డౌన్ అనేది 6 ఇంచులకి అయితే మార్క్ చేశాను. సో ఇదే 6 ఇంచుల్ని ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను ఎల్ షేప్ని అయితే డ్రా చేస్తున్నాను. చూడండి ఇలా, మరలా ఇలా ఒక లైన్ ఇలా డ్రా చేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ కర్వ్ స్కేల్ మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఇలా పెట్టుకొని ఇక్కడ ఆర్మ్ రౌండ్ అనేది తీసేసాను. ఇప్పుడు చూడండి ఇక్కడ నెక్ హైట్ అయితే మార్క్ చేసుకోవాలి. మనం నెక్ హైట్ మార్క్ చేసుకోవడం కోసం ఇది ఆది బ్లౌజ్ కదా. సో ఈ ఆది బ్లౌజ్ని హాఫ్గా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ హైట్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి. ఈ హైట్ చెక్ చేయడం కోసం ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 4.5 ఇంచులు అయితే ఉంది. మీకు తెలుస్తుంది కదా, 4.5 ఉంది. సో నేను ఇక్కడ ఖర్చుతో కలిపి పావు తక్కువ 4.5 ఇంచులు వచ్చింది కదా మనకి. సో 5.5 కాకుండా పావు ఇంచ్ అనేది తగ్గిస్తున్నాను. 1 ఇంచ్కి 3.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే పెడుతున్నాను నెక్ దగ్గర. అంటే నాకు ఇక్కడ చూడండి ఇక్కడ 4.5 వచ్చింది. నేను ఎక్స్ట్రా ఖర్చు కోసం 3.5 ఇంచ్ యాడ్ చేశాను. అంటే 5.5 ఇంచులకి ఇక్కడ మార్క్ చేస్తున్నాను అనమాట. అండ్ నేను ఇక్కడ 2.5 ఇంచులకి పెట్టాను కదా. ఇక్కడికి వచ్చేసరికి పావు తక్కువ 3 ఇంచులు అనమాట. పైన ఎంత అయితే పెట్టానో దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ కిందన పెట్టుకోవాలి. అప్పుడే మనకి నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది, రౌండ్ చక్కగా ఉంటుంది. సో ఇప్పుడు ఇలా లైన్ డ్రా చేసుకోవడమే. ఇక్కడ చూడండి ఇక్కడ ఒక పావు ఇంచ్ డౌన్కి. అండ్ అలానే ఇది మనకి ఖర్చు కోసం అనమాట. ఇక్కడ కూడా మనం రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు ఒకసారి మనం ఈ ఆర్మ్ లూజ్ అండ్ ఈ నెక్ రౌండ్ రెండు కూడా మ్యాచ్ అయ్యాయో లేదో అన్నది ఒక్కసారి చెక్ చేసుకుందాము. చూడండి చూసారా ఇక్కడ ఆర్మ్ లూజ్ 8.8 ఇంచెస్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది. అండ్ ఈ నెక్ కూడా ఒకసారి చెక్ చేసేద్దాము. నెక్ రౌండ్ కూడాను ఈ రెండు కూడా షోల్డర్ జాయింట్ ఏదైతే ఉందో కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇది మనకి ఆఫ్గా వచ్చింది కదా, ఇక్కడ మనం ఈ లైన్ కింద నుండి చెక్ చేసుకోవాలి. సో ఇలా చూడండి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఖర్చు కోసం ఎక్స్ట్రా పోతుంది కదా, అది పెట్టి చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఏమైనా ఎక్కువలా అనిపిస్తే సో ఇదైతే సరిపోతుంది, ఎందుకంటే మనకు ఖర్చుతో పోతుంది కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే కొంచెం ఇది ఈ రౌండ్ అనేది డౌన్కి మార్క్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఈ ఖర్చుకు పోగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా మనం చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేయడం ద్వారా మనకి తెలుస్తుంది. కొంతమంది లేదంటే నెక్ రౌండ్ మాకు మ్యాచ్ అవ్వలేదు అని ఇలా కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు కదా. సో మనం కట్ చేయకముందు ఏదైనా సరే 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదగా కటింగ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి ఈ ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో అక్కడ వరకు కూడా ఇలా హాఫ్గా ఫోల్డ్ చేసుకొని మిడిల్లో ఒక టక్ పెట్టండి. మనం బ్యాక్ సైడ్ డాట్స్ అవి స్టిచ్ చేస్తాం కదా, వాటి కోసం అనమాట. సో బ్యాక్ పార్ట్ అయితే కట్ చేయడం అయ్యింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం చూడండి ఇక్కడ మనం హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, ఆ మిడిల్లో మనం ఈ ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఇది మనకి క్రాస్ కటింగ్ కాబట్టి బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా వేసుకున్నాను. సో చూడండి ఇలా క్రాస్గా వేసుకున్నాం కదా, క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇలానే వేసుకోవాలి. ఇప్పుడు చుట్టూ కూడా ఇది ఎలా అయితే ఉందో సేమ్ ఇదే విధంగా దీన్ని ఆధారంగా చేసుకొని మనం మొత్తం అంతా కూడా నీట్గా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. కింద వైపున కూడా సేమ్ ఇంతే ఇదే విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఫ్రంట్ మనం రౌండ్ ఇది ఏదైతే ఉందో బ్యాక్ రౌండ్ ఇదైతే మార్కింగ్ చేయలేదు, ఎందుకంటే మనకి ఫ్రంట్ నెక్ డీప్ అనేది పైకి ఉంటుంది అనమాట, ఓవర్ డీప్ ఉండదు కదా. సో ఇక్కడ ఈ రౌండ్ పార్ట్ అయితే మార్కింగ్ చేయలేదు. ఇక్కడ చూడండి ఈ కార్నర్ లో ఒక 3 లైన్స్ అయితే నేను పెట్టే విధంగా పెట్టాలి. ఇప్పుడు కంప్లీట్ గా దీన్ని రిమూవ్ చేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ అయితే లోపలికి పెట్టుకొని ఇలా లోత్ పార్ట్ అనమాట, ఇది మనం ఫ్రంట్ పార్ట్ లో లోత్ కోసం ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు టోటల్ హైట్ ఏదైతే ఉందో ఈ టోటల్ హైట్ లో
1.5 ఇంచ్ అయితే మైనస్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఇందాక 14 ఇంచులు కదా మార్క్ చేసాము. సో 14 గాను నేను ఇక్కడ 1.5 ఇంచ్ మైనస్ చేసి 12.5 ఇంచులకి అయితే ఒక మార్కింగ్ చేశాను. ఇప్పుడు స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసేస్తున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ ఉంది కదా, సో ఆది బ్లౌజ్ ఏదైతే ఉందో ఇక్కడ సైడ్ నా చెక్ చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ నుంచి ఈ షేప్ బెల్ట్ వరకు ఎంత ఉందో అనేది చెక్ చేసుకోవాలి. 5.5 ఉంది కదా, సో 5.5 గాను నేను ఇక్కడ ఖర్చుతో కలిపి పైన ఆల్రెడీ ఖర్చుతోనే మార్క్ చేసాము. సో ఆ ఖర్చును వదిలేసుకోవాలన్నమాట. మనము ఇలా ఖర్చు వదిలేసుకొని ఇప్పుడు చూడండి 6 ఇంచులకి అయితే మార్క్ చేస్తున్నాను. సో ఇలా 6 ఇంచులకి అయితే మార్క్ చేసాం కదా, ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి. సో ఈ ఫ్రంట్ నెక్ డీప్ చెక్ చేయడం కోసం బ్లౌజ్ మనం వేసుకునేటప్పుడు ఏ విధంగా అయితే ఉంటుందో సో ఆ విధంగా అయితే పెట్టుకోవాలి. ఇది ఊక్సులు బట్టి వైపున గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు షోల్డర్ జాయింట్ దగ్గర నుండి టేప్ అయితే ఇలా స్ట్రైట్ గా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఇలా స్కేల్ హెల్ప్ తో మనం ఇక్కడ ఉంది కదా, సో ఈ పార్ట్ ని ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నాకు కరెక్ట్ గా అయితే 6.5 వచ్చింది. సో 6.5 ఇంచులకి ఒక మార్కింగ్ అయితే చేశాను. ఇప్పుడు స్కేల్ తో ఇలా లైన్ డ్రా చేస్తుంది. ఇటు సైడ్ కూడా సేమ్ ఇంతే ఇదే విధంగా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కరువు స్కేల్ ఉంది కదా, కరువు స్కేల్ తో ఇలా లైన్ అయితే డ్రా చేసేసాను. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ షేప్ బెల్ట్ ఏదైతే ఉందో అంతవరకు కూడా హైట్ ఎంత ఉందో అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ 3 ఇంచులు వచ్చింది నాకు ఎగ్జాక్ట్ గా. సో నేను ఇక్కడ ఖర్చుతో కలిపి అంటే మనకి పై వైపున కింద వైపున మిడిల్ డాట్ మొత్తానికి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ 3 ఇంచులు కాబట్టి నేను 4.5 ఇంచులకి అయితే మార్క్ చేశాను. అదే విధంగా ఈ మెయిన్ డాట్ ఎక్కడితో వస్తుందో అనేది చూసుకోవాలి. ఇక్కడ 2.5 ఇంచులు ఉంది కదా, సో మనం ఇక్కడ పావు తక్కువ 3 ఇంచులకి అయితే మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ లో మనకి కొంచెం ఖర్చు అన్నది పోతుంది. ఇలా ప్రతిదీ కూడా మనం ఖర్చు మెజర్ చేసుకొని డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ ఒక 2.5. సో ఇప్పుడు చూడండి మొత్తం అంతా ఏ విధంగా అయితే మార్కింగ్ చేసానో ఆ మార్కింగ్ మీదుగా కట్ చేసేస్తున్నాను. సో చూడండి మొత్తం అంతా కూడా ఇదే విధంగా నీట్ గా కటింగ్ అయితే చేసుకో. సో ఇలా మొత్తం అంతా కూడా ఇదే విధంగా నీట్ గా కటింగ్ అయితే చేసుకోవాలి. సో చూడండి మిడిల్ లో టక్ పాయింట్ అయితే ఇచ్చాను. ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకా షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి. సో చూడండి ఇక్కడ నేను షేప్ బెల్ట్ అయితే కట్ చేస్తున్నాను. షేప్ బెల్ట్ కట్ చేయడం కోసం కింద వైపున హెచ్చుతగ్గులు లేకుండా ఒక లైన్ అయితే డ్రా చేశాను. అండ్ అలానే ఇక్కడ మీకు విడ్త్ ఎంత తీసుకోవాలని కన్ఫ్యూజ్ గా ఉంటే జస్ట్ ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం కదా, ఇది ఎంత ఉందో అంతా పెట్టేసుకోండి. మనకి స్టిచ్చింగ్ అయిన తర్వాత ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకోవచ్చు. ఇంత అవసరం ఉండదు, బట్ పెట్టుకుంటే మంచిది అనమాట. స్టిచ్చింగ్ అయిన తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి హైట్ వచ్చేసరికి 3 ఇంచులు ఉంది కాబట్టి ఇక్కడ నేను 4 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. అండ్ అలానే ఇటువైపున 2.5 ఉంది. సో ఇక్కడ నేను 3.5కి అయితే మార్క్ చేస్తున్నాను. ఇంతే. ఇప్పుడు జస్ట్ ఇలా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఎలా అయితే మార్కింగ్ చేశానో ఈ మార్కింగ్ మీద కట్ చేసేస్తున్నాను అంతే. ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే రోజు వీడియో. మనం ఇంకా బ్యాక్ పార్ట్ లో మనం అటాచ్ చేస్తాం కదా నడుము పట్టి అన్నది, దానికోసం కూర ఉన్నది కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది అయితే స్ట్రైట్ గా కట్ చేస్తాను సరిపోతుంది. అండ్ నేను మెడకైతే హెమింగ్ లోడింగ్ పైపింగ్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఏ విధంగా చేస్తాను అన్నది మరొక వీడియోలో అయితే చూపిస్తాను. అండ్ వీటి ఒరిజినల్ క్లాత్లతో షార్ట్ వీడియోలో అయితే కట్ చేస్తానండి. ఇది మొత్తానికి అయితే ఈ రోజు వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.